तेलंगाना में सियासी गर्मी इस वक्त बढ़ गई जब बीआरएस के रहनुमा गादारी किशोर ने वजीर आला रेवंत रेड्डी पर अर्जेंटीना के मशहूर फुटबॉलर लियोनेल मेसी के साथ मैच खेलने की तैयारियों पर तनकीद की। गादारी किशोर ने वजीर आला पर तंज करते हुए कहा कि तुम्हारा फुटबॉल मैच किसको चाहिए। उन्होंने ये इल्जाम भी लगाया कि रेवंत रेड्डी ने मेसी के साथ मैच की तैयारी के लिए 5 करोड़ रुपए की लागत से एक स्टेडियम तामीर करवाया है। साबिक वजीर की तनकीद के साथ ही सोशल मीडिया पर मेसी बमुकाबला मिस्त्री, मेसी बमुकाबला मजदूर / मिस्त्री यानी रेवंत का मवाजना बड़े पैमाने पर गर्दिश कर रहा है। किशोर ने कहा कि ऐसे वक्त में जब रियासत को अहम मसाइल का सामना है, वजीर आला की तरजीहात आम आवाम की ज़रूरियात के बरक्स हैं। उनका कहना था कि हुकूमत को पैसा अवामी फलाह व बहबूद के कामों पर खर्च करना चाहिए, न कि ज़ाती मशागिल पर। बीआरएस रहनुमाओं का ये बयान कांग्रेस और बीआरएस के दरमियान सियासी लड़ाई को मजीद तेज कर रहा है। మెస్సీతో ఫుట్బాల్ ఆడతాట, ఎవరికి కావాలరా నీ ఫుట్బాల్ మ్యాచ్? నీ అవలగానే ఉన్నావు. 2 రోజులు ఆవు కొడుక జనాలు నీతో ఫుట్బాల్ కాదు ఉరికి చురికి ఆడతారు ఫుట్బాల్ నీతోని. మెస్సీ అంటే వాడికి తెలుసా మనోళ్ళకు? జనరల్గానే భారతదేశంలో క్రికెట్ ఎక్కువ ఆడతారు, ఆ ఫుట్బాలే తక్కువ. ఆ మెస్సీ అంటే ఆయన ఉత్తగా ఇట్లా ఒక యాడ్లు ఇట్లా కనపడితే, ఒక నిమిషం కూడా కనపడితే 100 కోట్లు తీసుకుంటాడు. ఇప్పుడు వీడు పిలిస్తే పుణ్యానికి వస్తలేడు, వాడు పైసలు తీసుకునే వస్తుండు. ఇక ఓ సోషల్ మీడియాలో అయితే మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టాడు. గుంపు మేస్త్రి కదా ఆయన పేరు, ఆయన మెస్సీ, ఇటు మేస్త్రి, మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టారు. ఈయనకెందుకు మెస్సీ గానితో మెస్సీతో పని? ఈయనకెందుకు ఫుట్బాల్ మ్యాచ్? తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం ముఖ్యమంత్రి కాబట్టి నేను ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటే ఈయన ఏం చేయాలి? ఈయన మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తేందుకు, ఈయన మునగాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని, ఈయన ఓన్లీ ప్రాక్టీస్ చేసేందుకే ఎంసీహెచ్ఆర్లో 5 కోట్లతో స్టేడియం కట్టిండు. ఈయన ప్రాక్టీస్ కోసం అట 5 కోట్లతో స్టేడియం. ప్రజాధన దుర్వినియోగం గురించి వీడు మాట్లాడతాడు.